హాయ్ హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు ఎస్ఎన్ఎస్ కిచెన్ అండ్ వ్లాగ్స్. ఈరోజు వీడియోలో మెంతికూర ఎగ్స్ కర్రీ ప్రిపేర్ చేసి చాలా ఈజీ వేలో ఎలా ప్రిపేర్ చేసుకోవాలో నేనైతే మీకు చూపించబోతున్నాను. ఎప్పుడు చేసే విధంగా కాకుండా కొత్తగా ఎలా ట్రై చేయండి ఒకసారి. అయితే మనం ప్రాసెస్లోకి అయితే వెళ్ళిపోదామండి. మనం మెంతికూరలో చాలా పోషకాలు అయితే ఉన్నాయి కదండి. పిల్లలకి కానీ పెద్దవాళ్ళకి కానీ ఎవరికైనా కూడా మెంతికూరే కాదండి, ఆకుకూరలో చాలా హెల్త్ బెనిఫిట్స్ అనేవి ఉంటాయి. ముందుగా నేను ఒక పెద్ద మెంతికూర కట్టను, లేతకూర మెంతికూర కట్టను తీసుకున్నానండి. ఈ మెంతికూర కట్టను తీసుకుని శుభ్రంగా వాష్ చేసుకుని చక్కగా చిన్నగా ఇలా కట్ చేసేసుకున్నానండి. ఇలా కట్ చేసుకున్న మెంతికూరని పక్కన పెట్టేసుకుని మనం ముందుగా స్టవ్ ఆన్ చేసుకుని కళాయి పెట్టేసుకుని ఇందులోకి ఒక 2-3 టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ని అయితే యాడ్ చేసేసుకోవాలి. ఇలా ఆయిల్ హీట్ అయిన తర్వాత ఒక 1 టేబుల్ స్పూన్ వరకు జీలకర్రని యాడ్ చేసుకుంటున్నాను. జీలకర్ర కొంచెం వేయించిన తర్వాత ఒక పెద్ద ఆనియన్ తీసుకుని చిన్నగా కట్ చేసి వేసుకున్నానండి. ఇలా ఆనియన్ వేసిన తర్వాత ఒక 5 మినిట్స్ పాటు ఆనియన్ మగ్గేంత వరకు ఇలా ఫ్రై చేస్తూ ఉండాలి. అడుగు మాడకుండా చక్కగా ఇలా ఫ్రై చేసుకుంటూ ఉండాలి. ఇలా ఆనియన్స్ కొంచెం ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు ఇందులోకి ఒక 1 టేబుల్ స్పూన్ వరకు పసుపుని యాడ్ చేసుకుని ఒకసారి మరలా అంతా కలిపేసుకుని మనం ఇలా ఆనియన్స్ ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి ఒక 1 టేబుల్ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుని పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి. అడుగు మాడకుండా చక్కగా ఇలా ఫ్రై చేసుకుంటూ ఉండాలి. ఇలా ఒక 2-3 మినిట్స్ మనం ఇలా ఆనియన్స్ అలాగే అల్లం వెల్లుల్లి పేస్ట్ చక్కగా వేగిన తర్వాత ఇప్పుడు ఇందులోకి ఒక 1 టేబుల్ స్పూన్ వరకు సాల్ట్ని యాడ్ చేసుకుంటున్నానండి. మనకు టేస్ట్ సరిపడా సాల్ట్ అయితే వేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి ఒక 2 టేబుల్ స్పూన్ వరకు కారం యాడ్ చేసుకుంటున్నాను. మీకు స్పైసీ ఎక్కువ తినాలనుకుంటే ఇంకొకటి 1 టేబుల్ స్పూన్ కూడా యాడ్ చేసుకోవచ్చు. నేనైతే ఒక 2 టేబుల్ స్పూన్ కారం వేస్తున్నాను. అలాగే ఒక 1 టేబుల్ స్పూన్ జీలకర్ర పౌడర్, అలాగే ఒక 1 టేబుల్ స్పూన్ ధనియాల పౌడర్ కూడా వేసుకొని ఈ మసాలాలన్నీ కూడా అడుగు మాడకుండా చక్కగా ఫ్రై చేసుకోవాలి. ఇలా మసాలాల ఫ్లేవర్తో మనకి మెంతికూర ఎగ్ కర్రీ అనేది చాలా బాగుంటుందండి. ఇప్పుడు ఇందులోకి ఒక మీడియం సైజు ఒక 2-3 టమాటాలు తీసుకుని చక్కగా పేస్ట్ పట్టి వేసుకోవాలి. మనకి మెంతికూరని బట్టి మనం టమాటాలను కూడా యాడ్ చేసుకోవాలి. ఎక్కువగా మెంతికూర ఉంటే ఒక 3-4 టమాటాస్ వేసుకోవాలండి. నేనైతే ఇక్కడ మీడియం సైజులో ఒక 3 టమాటా వేసుకున్నానండి. మిక్సీ పట్టి పేస్ట్ వేసుకున్నాను. ఇలా వేసి మనం మూత పెట్టి ఒక 5 మినిట్స్ మగ్గనిచ్చిన తర్వాత ఆయిల్ ఇలా సెపరేట్ అవుతున్న టైంలో ఒకసారి అంతా మిక్స్ చేసేసుకొని ఇప్పుడు ఇందులోకి మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న మెంతికూరని యాడ్ చేసేసుకోవాలి. మెంతికూర మనకి పిల్లలకి ఎప్పుడు మనం ఫ్రై కానీ పప్పు కానీ చేసి పెడితే తినడానికి ఇష్టపడరు కదా. ఇలా ఎగ్స్ వేసి కర్రీలాగా ప్రిపేర్ చేసి పెడితే టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. పిల్లలు కూడా ఇష్టంగా తింటారండి. పిల్లలే కాదు పెద్దవాళ్ళకి కూడా చాలా మంచిది కాబట్టి. అలాగే మనకి కొలెస్ట్రాల్ ఉన్న వాళ్ళకి కూడా ఈ మెంతికూర అనేది చాలా హెల్ప్ చేస్తుందండి. అండ్ మనకి పిల్లలకి కూడా ఇమ్యూనిటీ అనేది చాలా డెవలప్ అవుతుంది. ఇలా మనం మెంతికూరని వేసేసిన తర్వాత అంతా కలిసే విధంగా ఒకసారి మిక్స్ చేసుకుని మగ్గనివ్వాలి. ఇలా 10 మినిట్స్ మగ్గిన తర్వాత మరలా మూత తీసి ఇలా తిప్పి అంతా కూడా ఒకసారి మిక్స్ చేసుకొని మరలా మూత పెట్టి ఇంకొక 5 మినిట్స్ పాటు మగ్గనివ్వాలి. ఇలా మగ్గిన తర్వాత వాటర్ అంతా డ్రై అయిన తర్వాత ఇప్పుడు కొంచెం వాటర్ని యాడ్ చేసుకుని మనం ముందుగా నేనైతే ఎగ్స్ బాయిల్ చేసేసుకుని కొంచెం ఆయిల్ వేసుకుని ఆయిల్లో కొంచెం సాల్ట్ కారం వేసుకుని ఎగ్స్ని అయితే ఫ్రై చేసి తీసుకున్నానండి. ఇలా ఫ్రై చేసుకున్న ఎగ్స్ని ఇప్పుడు ఇందులో వేసేసుకుని మనం ఈ మెంతికూరలో వేసేసుకొని కుక్ చేసేసుకోవాలి. ఒకసారి అంతా మిక్స్ చేసేసుకుని మూత పెట్టేసేసి ఒక 10 మినిట్స్ పాటు కుక్ చేసుకోవాలి. ఇలా 10 మినిట్స్ తర్వాత మనం మూత తీసి చూస్తే చాలా యమ్మీగా మెంతికూర ఎగ్స్ కర్రీ అయితే కుక్ అవుతూ ఉంది కదా. స్మెల్ కూడా చాలా బాగా వస్తుందండి. టేస్ట్ కూడా సూపర్ ఉంటుంది. మన పిల్లలు ఇలా ఎప్పుడు కర్రీస్ లాగా ప్రిపేర్ చేసి పెట్టినా కూడా తినరు. కానీ ఇలా ఎగ్స్ వేసి మెంతికూర కర్రీ చేస్తే మా పిల్లలు కూడా చాలా ఇష్టంగా తిన్నారండి. ఎందుకంటే టమాటా ఫ్లేవరు అండ్ మసాలా ఫ్లేవర్ అంతా మిక్స్ అయ్యి టేస్ట్ అనేది అదిరిపోద్దండి. ఇలా ఒక్కసారి మీరు ఇదే మెజర్మెంట్స్తో ఇదే ప్రాసెస్లో మీరు కూడా ట్రై చేయండి. ట్రై చేసి మీ పిల్లలకి మీ ఇంట్లో వాళ్ళకి పెట్టండి. వాళ్ళు కూడా చాలా ఇష్టంగా తింటారు. ఇంతేనండి. ఇలా కొంచెం అంత కూర దగ్గర పడిన తర్వాత మూత పెట్టేసుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకోవడమే. ఇలా వేడి రైస్లోకి ఇలా వేడి కర్రీ వేసుకుని తింటే చాలా బాగుంటుంది. మీ వీడియో మీకు నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి, లైక్ చేయండి. మరిన్ని మా వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.